ఇక తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలోని గాదాలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హాజరై లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఆయన అన్నారు. రాజానగరం నియోజకవర్గంలో సుమారు 85,101 కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ముద్రించి మొదటి విడతగా అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో భాగంగా ఈ యొక్క కార్డులు అమెండ్మెంట్ చేయడమే కాకుండా కొత్త కార్డు స్మార్ట్ కార్డు అంటే జేబులో పెట్టుకుని పర్సులో పెట్టుకుని ఈజీగా తీసుకెళ్లే విధంగా స్మార్ట్ కార్డ్స్ ఇస్తున్నాం. టెక్నాలజీ మారింది. ఒక కార్డుని మనం చూడాలంటే పెద్ద కార్డు జేబులో పెట్టుకోవాలి. దాని డేటా అమెండ్మెంట్ చేసేటప్పుడు కూడా ఆన్లైన్ లో కనిపించకపోతే అప్పుడు ఎంఆర్ఓ పేరు మార్చమంటే ఒక టీం అంటే ఒక వెయ్యమంటే కూడా వెయ్యలేని పరిస్థితిలో మనం ఉండేవాళ్ళం. ఈ రోజు ఈ డిజిటల్ కార్డుని కానీ మనం చూసినట్లయితే దీన్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనం స్కాన్ చేసినట్లయితే దీంట్లో వివరాలన్నీ వచ్చేస్తాయి. ఎవరి పేరు డిలీట్ చేయాలన్నా అంటే ఎవరి పేరన్నా తీసేయాలన్నా ఎవరి పేరన్నా యాడ్ చేయాలన్నా అంటే కొత్త వాళ్ళని పిల్లలు పుడితే కొత్త వాళ్ళని యాడ్ చేసుకోవాలనుకున్నా ఈజీగా చేసేస్తారు. ఇది ఈ కార్డులో ఉన్న మెంబర్స్ ఎవరైనా రేషన్ ఇస్తారు. బ్రహ్మాండంగా ప్రజలకు అనుకూలంగా ఏదైతే ఉంటుందో ఆ దొంగల ఫోటోలు కాకుండా ప్రభుత్వం యొక్క